నిన్న హైదరాబాద్ వేదికగా జరిగినటువంటి మోదీ గారి యొక్క ప్రసంగంలో మోదీ గారు చెప్పకుండానే ఇండైరెక్ట్ గా ఒక ఎమర్జెన్సీ ప్రకటించిన విధంగా చేశారు. నిజంగా మోదీ గారు నిన్న ఇటువంటి ప్రకటన చేస్తారని చెప్పి ఎవరు అనుకోలేదు. 1 ఇయర్ వరకు, నెక్స్ట్ 1 ఇయర్ వరకు కూడా ఎవరు కూడా గోల్డ్ కొనకండి, వీలైనంత వరకు గోల్డ్ కొనడం తగ్గియండి అని చెప్పారు. అండ్ ఇంకోటి ఏంటంటే పెట్రోల్ డీజిల్ ధరలు చాలా విపరీతంగా పెరగబోతున్న విధంగా ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చారు. అండ్ ఇంకోటి ఏంటంటే వెహికల్స్ ని మాక్సిమం అవాయిడ్ చేయండి, పర్సనల్ యూజెస్ కోసం అని చెప్పేసి, చిన్న చిన్న వాటి కోసం అని చెప్పేసి మీ సొంత వెహికల్స్ ని వాడకండి. సో వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, మెట్రోని వాడండి, లేకుంటే రైల్వేస్ ని వాడండి తప్ప మీ ఓన్ వెహికల్ ని వాడకండి. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటేనే వాడండి. అది కూడా మీరు ఏమైనా వెళ్తున్న దారిలో ఎవరైనా ఆ దారిలో వెళ్తున్న వారు ఉంటే వాళ్ళని కూడా పిక్ చేసుకొని అందరు కలిసి ఒకే వెహికల్లో ప్రయాణించడానికి ట్రై చేయండి అనే విధంగా మనకి నిన్న మోదీ గారు చెప్పడం జరిగింది. ఒక ప్రధానమంత్రి గారు మోదీ గారు ఈ విధంగా మాట్లాడారని చెప్పేసి అంటే రాబోయేటువంటి రోజులలో ఎమర్జెన్సీ ప్రకటించినా కూడా మనం ఎటువంటి ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఇండైరెక్ట్ గా ఎమర్జెన్సీ ప్రకటించినట్టు ఇక్కడ నుండి. అంటే ప్రజెంట్ జియో పాలిటిక్స్ ఏ విధంగా నడుస్తామో అర్థం చేసుకోవాలి. సో వీలైనంత వరకు ప్రజలందరూ కూడా ప్రధాని మోదీ గారి యొక్క విజ్ఞప్తిని అందరూ కూడా పాటించాలి. ఎందుకంటే ఏదైనా అత్యవసరం ఉంటేనే, ఇది తప్పదు అనుకున్నప్పుడు మాత్రమే మనకి ప్రజలకి మోదీ గారు సూచనలు చేస్తూ ఉంటారు. అటువంటిది నిన్న జరిగినటువంటి హైదరాబాద్ లో జరిగినటువంటి మీటింగ్ లో మీరు సొంత వెహికల్స్ వాడకండి, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వాడండి, గోల్డ్ కూడా తగ్గియండి. సో జియో పాలిటిక్స్ ఏ విధంగా నడుస్తున్నాయి మీరు చూస్తూనే ఉన్నారు. ఆల్రెడీ నడుస్తున్నటువంటి యుద్ధాల వల్ల అనేక దేశాలు ఇబ్బంది పడతా ఉన్నాయి, అందులో భారత్ కూడా ఒకటి. సో మనకి ఫ్యూచర్ లో మనం వాళ్ళ మీద ఆధారపడకుండా మన యొక్క కంఫర్టబిలిటీని, మనం ఏదైతే మనకి ఈ లగ్జరీ లైఫ్ ని కొన్ని రోజులు మనం పక్క పెట్టాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, రిమైనింగ్ ఏదైనా జాబ్ చేసే వాళ్ళు కూడా ఏంటంటే ప్రీవియస్ గా మనం అందరం కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసిన వాళ్ళమే. సో అది మనకు అలవాటు ఉంది. సో దాన్ని మళ్ళీ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ట్రాన్స్పోర్టేషన్ తగ్గియండి. ఎందుకంటే ఒక ఆఫీస్ ఉంటే ఆఫీస్కి 100 మెంబర్స్ ఉంటే 100 మెంబర్స్ వెహికల్స్ వెళ్తూ ఉంటారు. 100 మంది వెళ్ళేటువంటి ట్రాన్స్పోర్టేషన్ తగ్గుతూ ఉంటుంది. ఆ యొక్క ఫ్యూయల్ కన్సంప్షన్ కూడా తగ్గుతూ ఉంటుంది, పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు. సో ఈ విధంగా మనకి ఏంటంటే మోదీ గారు ఇండైరెక్ట్ గా ఒక ఎమర్జెన్సీ ప్రకటించారు. చాలా స్వీట్ అండ్ స్మూత్ గా యొక్క మ్యాటర్ని చెప్పడం జరిగింది. సో మేబీ అంత హార్ష్ గా చెప్పలే కాబట్టి ఇది ఎక్కువ పోర్ట్రేట్ కాలేదు. కాకపోతే ఏంటంటే ఇది చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం. సో ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి, కంపల్సరీ దీన్ని పాటించాల్సింది కోరుతా ఉన్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే మోదీ గారికి ఒక విజ్ఞప్తి, సీఎం గారికి కూడా ఒక విజ్ఞప్తి. మనకి ఉన్నటువంటి సిచ్యువేషన్ లో మోటార్ వెహికల్స్ ఎక్కువ వాడకండి, డీజిల్ పెట్రోల్ ఏదైతే మనకి ఫ్యూయల్ తో మనం కన్సూమ్ చేస్తూ ఉంటాం ఆ వెహికల్స్ వాడకండి చెప్తా ఉన్నారు కదా. సో దయచేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, కార్పొరేటర్ కాడ స్టార్ట్ చేస్తే, కార్పొరేటర్ కూడా వస్తుంది లేదు, ఒక వార్డు మెంబర్ కాడ స్టార్ట్ చేస్తే పిఎం వరకు ఏదైనా చిన్న ప్రోగ్రామ్ వెళ్తున్నారని చెప్పేసి అంటే 10 వెహికల్స్ వెళ్తా ఉన్నాయి. 4-5 ఫార్చునర్లు, ఒక 4-5 ఇన్నోవాలు, వెనకాల మళ్ళీ కొన్ని వెహికల్స్, ఇన్ని వెహికల్స్ వెళ్తా ఉంటే ప్రజలు ఏం వాడుతూ ఉన్నారు? ఫ్యూయల్ అంతా మీరే వాడుతూ ఉన్నారు కదా. మరి చిన్న ఇనాగరేషన్కి, ఏదైనా ఫంక్షన్కి వెళ్తే కూడా మీరు ఒక 10 వెహికల్స్ తీసుకుని వెళ్తా ఉన్నారు. అది సీఎం గారు కావచ్చు, పిఎం గారు కావచ్చు, వార్డు మెంబర్ కావచ్చు, కార్పొరేటర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. వార్డు మెంబర్ స్టార్ట్ చేస్తే ప్రధానమంత్రి వరకు ఆ విధంగా ఉంది. మీరు కూడా యొక్క ఫ్యూయల్ కన్సంప్షన్ చేసేటువంటి వెహికల్స్ వాడడం తగ్గియండి. ప్రజలు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే తప్ప వాళ్ళు ఏం బయటకు వెళ్ళరు. ఏదైనా ఫంక్షన్ ఉంటో లేకుంటే హాస్పిటల్ సిచ్యువేషన్ ఉంటే వెళ్తూ ఉంటారు. మనకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఉంది కాబట్టి సో ప్రజలు కూడా తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉంటారు వెహికల్ యూసేజ్ అనేది. దాంతోపాటు మీరు కూడా తగ్గియండి. సో మీరు తగ్గించి మీరు మళ్ళీ ఎగ్జాంపుల్ తీసుకునే విధంగా చేయండి. సో ఈ విధంగా ఏంటంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యొక్క వెహికల్స్ వాడడం తగ్గియండి, యొక్క ఫ్యూయల్ కన్సంప్షన్ తగ్గియండి. మీరు కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసే విధంగా ప్రయత్నించండి. సో వీలైనంత వరకు ఎమర్జెన్సీ మీకున్నటువంటి సెక్యూరిటీ, సో మీ పిఏ వాళ్ళు ఒక 2-3 వెహికల్స్లలో 10 వెహికల్స్ వెళ్ళే ఉంటే ఒక 3 వెహికల్స్ వెళ్ళండి, ఒక 10-15 వెహికల్స్ ఉంటే ఒక 5 వెహికల్స్ వెళ్ళండి. వీలైతే అరే మిమ్మల్ని ఓట్లేసి గెలిపించుకున్నటువంటి ప్రజలే కదా, మీకు అంత భయం ఎందుకు? సెక్యూరిటీ చుట్టూ 10-20 మంది పెట్టుకుని ఎందుకు వెళ్తా ఉంటారు? ఒక్కరిద్దరు వెళ్ళొచ్చు కదా. మీతో పాటు మీ సెక్యూరిటీ, సో మీతో పాటు ఏంటంటే ఒక 2 అధికారులు ఉంటారు, మీ పిఏ ఉంటారు, ఒక 5-6 మెంబర్స్, 2 వెహికల్ చాలు. కానీ ఎమ్మెల్యే ఎక్కడికైనా వెళ్తే ఎమ్మెల్యే పాటు ఎమ్మెల్యే వెహికల్ ఒకటి, పర్సనల్ వెహికల్ ఒకటి, నెక్స్ట్ సెక్యూరిటీ వెహికల్ ఒకటి, ఎస్కార్ట్ వెహికల్ ఒకటి, ఒక మీకు 10 మెంబర్స్ సెక్యూరిటీ ఉండాలి. మీతో వచ్చేటువంటి మళ్ళీ చుట్టినటువంటి వాళ్ళు కూడా ఏంటంటే మీ కార్యకర్తలు వాళ్ళు 10-15 మెంబర్స్ ఉండాలి. 20-25 మెంబర్స్ వెళ్తే మీరు ఏంటంటే అక్కడికి వెళ్ళిన తర్వాతకి మీరు హెవీగా కనిపిస్తారు. సో మా ఎమ్మెల్యే గారు వచ్చని చెప్పేసి పక్కన వాళ్ళు గెలుస్తూ ఉంటుంది. దానికోసం చెప్పేసి ఆ విధంగా వేయకండి. మీరు ఓట్లేసి, మిమ్మల్ని నమ్ముకుని ఓట్లేసి గెలిచినట్టు ప్రజలే. మీరు ఒక్కసారి గెలిచినాక మీరు తప్పు చేసినా ఉప్పు చేసినా కూడా భరించాల్సిందే వాళ్ళే, తప్పదు కదా. మన రాజ్యాంగం అట్లా ఉంది కాబట్టి మీకు ఎటువంటి థ్రెట్ ఏమి ఉండదు. సో కంపల్సరీ మీరు కూడా ఫ్యూయల్ కన్జంప్షన్ కూడా మీరు ఏంటంటే తగ్గించే ప్రయత్నం చేయండి. వెహికల్స్ ఒక 10-15 వెహికల్స్ కాకుండా 1-2-3 వెహికల్స్లో వెళ్ళే ప్రయత్నం చేయండి. సో దానివల్ల కూడా ఏంటంటే మిమ్మల్ని ఎగ్జాంపుల్ తీసుకొని మీరు ప్రజలు చెప్పనీకి ఉంటుంది.